ఎస్ గైస్, మీరు అడిగినట్టుగానే నేను వీడియో అయితే చేసేసా. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ని కూడా తీసుకున్నా. ఇక్కడ నేనైతే ఒక 6 క్రాబ్స్ వరకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి బాగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. బాగా అటు ఇటు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అవి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. కుక్ అయ్యే లోపల మన క్రాబ్స్ని అయితే క్లీన్ చేసేసుకొని పసుపు వేసుకొని పెట్టుకోవాలి. అదే నేను అందులో దించేసుకుంటున్నా. అది కాస్త మగ్గాలి అన్నమాట. సో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి క్రాబ్స్ అయితే మాత్రం. 10 మినిట్స్లోనే వంట అయితే రెడీ అయిపోతుంది. పైన కారం కాస్త చల్లుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఫాస్ట్గా కుక్ అయిపోతే. ఆ తర్వాత పైన గార్నిష్ కోసం మనం కొరియాండర్ వేసేసుకుంటే క్రాబ్స్ కర్రీ రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా